మంచికి మంచి, చెడుకి చెడు. ఒక అరణ్యంలో ఒక కాకి, ఒక పిచ్చుక ఎంతో స్నేహంగా కలిసి మెలసి ఉండేవి. కాకి పుల్లలతో ఒక చెట్టు మీద గూడు కట్టుకుంది. పిచ్చుక ఆ చెట్టు తొర్రలో గడ్డిపరకలతో గూడు కట్టుకుంది. కాకి ఇల్లు బలంగా ఉండేది. పిచ్చుక గూడు గాలి వస్తే ఎగిరిపోయేలా ఉండేది. ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. పిచ్చుక గూడు ఎగిరిపోయింది. పిచ్చుక వానకు తడిసి చలికి వణుకుతూ చాలా బాధపడసాగింది. అసలే అర్ధరాత్రి, పైగా చలి. ఏం చేయాలో అర్థం కాక కాకి దగ్గరకు చేరింది. కాకి బావా, కాకి బావా, నా గూడు చెదిరిపోయింది. నిలవడానికి నీడ లేకుండా పోయింది. గాలివాన, ఆ పైన అర్ధరాత్రి. ఎక్కడికి పోవడానికి తోచటం లేదు. ఈ రాత్రికి కాస్త మీ ఇంట్లో చోటిస్తావా అని అడిగింది. అయ్యో పిచ్చుక బావా, నీకు ఎంతటి కష్టం వచ్చింది. నిన్ను తలుచుకుంటే నా మనసు నీరైపోతుంది. కాని ఏం చేయను, నా ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. నాకే చోటు సరిపోక తలుపుకు ఆనుకుని నిలబడి ఉన్నాను. ఏమీ అనుకోకు అంది. పిచ్చుక మనసు చాలా మంచిది. ఎవరు ఏమి చెప్పినా వెంటనే నమ్మేస్తుంది. ఎవరికైనా చేతనైన సహాయం చేస్తుందే కాని చీమకు కూడా హాని తలపెట్టదు. పోనీలే కాకిబావా, అవకాశం లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు. ఈ రాత్రికి నా తిప్పలేవో నేను పడతానులే అని వెళుతుండగా ఓ సాధువు కనిపించాడు. అరే, అప్పుడే తెల్లవారినట్టుందే. ఈ సాధువు లేచి స్నానానికి వెళుతున్నాడు అనుకుంది. ఆ సాధువు ఏడుస్తున్న పిచ్చుక దగ్గరకొచ్చి ఇలా చెప్పాడు. దేవుడు నిన్ను అల్పజీవిగా పుట్టించినందుకు నువ్వేమీ బాధపడకు. నీ మంచితనమే నీకు శ్రీరామరక్ష. నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని 3 సార్లు జపిస్తే నీకు మేలు జరుగుతుంది అని చెప్పి పిచ్చుక చెవిలో మంత్రాన్ని చెప్పాడు. సూర్యోదయం కాగానే పిచ్చుక తూర్పువైపుకు తిరిగి సూర్యభగవానునికి నమస్కరించి ఒకసారి మంత్రాన్ని జపించింది. అల్లంత దూరంలో దాని కంటికి కొంచెం బంగారం కనిపించింది. రెండవసారి మంత్రం జపించింది. మరింత బంగారం కనిపించింది. మూడవసారి మంత్రం జపించింది. బోలెడు బంగారం కనిపించింది. పిచ్చుక సంతోషంతో ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళింది. బంగారం పనిచేసే కంసాలిని బ్రతిమలాడి తన వెంట తెచ్చుకుంది. ఆ బంగారాన్ని అతనికి చూపించి, అయ్యా, ఈ బంగారంతో నాకు ఒక బలమైన గూడు తయారు చేసి ఇవ్వండి. అలా తయారు చేయగా మిగిలిన బంగారాన్ని మీరు తీసుకోండి అంది. కంసాలి సంతోషించాడు. బంగారం తీసుకెళ్లి చక్కటి గూడు చేసి పిచ్చుకకు ఇచ్చాడు. పిచ్చుక ఆ గూడును చెట్టుకొమ్మకు వ్రేలాడగట్టించింది. కంసాలిని కృతజ్ఞతలతో సాగనంపింది. ధగధగా మెరిసిపోతున్న బంగారుగుడులో పిచ్చుక హాయిగా కాలక్షేపం చేస్తోంది. కాకికి పిచ్చుక గూడు చూడగానే అసూయ కలిగింది. దీనికి ఇంత మంచి గూడు ఎలా వచ్చింది అనుకుంటూ దాని దగ్గరకు చేరింది. పిచ్చుక బావా, పిచ్చుక బావా, నీ బంగారం గూడు చాలా బాగుంది, ఇది ఎలా వచ్చింది అని అడిగింది. మాయామర్మం తెలియని పిచ్చుక సాధువు చెప్పిన విషయం చెప్పేసింది. దుష్ట బుద్ధికల కాకి ఎలాగైనా సరే ఆ మంత్రాన్ని సాధించాలని పిచ్చుకను బులిపించి సాధువు ఇచ్చిన మంత్రాన్ని తెలుసుకుని తిన్నగా తన గూటికి చేరుకుని ఒకసారి మంత్రాన్ని జపించింది. చిన్న మంట కనిపించింది. రెండవసారి మంత్రాన్ని జపించింది. మంటలు పెద్దవయ్యాయి. మూడవసారి మంత్రాన్ని జపించింది. ఇంకా పెద్ద మంటలు వ్యాపించి దాని కర్రలగూడుతో సహా కాకి మాడి మసైపోయింది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు. మంచి మనసున్న వాళ్ళకి ఎప్పటికీ మంచే జరుగుతుంది. కథానీతి. పిల్లలు, మనం ఎప్పుడూ మంచిగా ఉంటే మంచే మనకి వస్తుంది. కాని మనసు చెడ్డగా ఉంటే చివరికి మనకే కష్టం వస్తుంది. అందుకే ఎప్పుడూ మంచి ఆలోచనలు, మంచి పనులు చేయాలి.